వెల్కమ్ టు మన తెలుగు టీవీ ఫిల్మ్ బాజ్. మాలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టి నటించిన హారర్ సినిమా భ్రమయుగం బాక్స్ ఆఫీస్ దగ్గర జోరు చూపిస్తోంది. ఈ చిత్రానికి విమర్శకుల నుంచి ఆడియన్స్ వరకు సూపర్ పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి. అందులోనూ మమ్ముట్టి అవార్డు విన్నింగ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారంటూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. భూతకాలం తీసిన రాహుల్ సదాశివన్ ఈ సినిమాను తెరకెక్కించాడు. RRR సినిమాకి ప్రపంచవ్యాప్తంగా ఎంత గుర్తింపు వచ్చిందో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఈ సినిమాలోని నాటు నాటు పాటకి ఆస్కార్ రావడంతో రాజమౌళి తీసే తరువాత సినిమాపై అంతర్జాతీయ ఫిల్మ్ ఇండస్ట్రీ ఫోకస్ పడింది. మహేష్ బాబుతో రాజమౌళి తీసే SSMB 29 చిత్రం గురించి రోజుకో వార్త సోషల్ మీడియాలో తిరుగుతోంది. ఇక ఫ్యాన్స్ అయితే ఎప్పుడెప్పుడు ఈ సినిమా షూటింగ్ పట్టాలెక్కుతుందా అని ఎదురు చూస్తున్నారు. ఇలాంటి వేళ ఓ క్రేజీ న్యూస్ బయటకొచ్చింది. అదేంటంటే రాజమౌళి ఈ సినిమాకి మహారాజ్ అనే టైటిల్ పెట్టాలనుకుంటున్నారని టాక్. అయితే దీంతోపాటు చక్రవర్తి అనే టైటిల్ కూడా పరిశీలిస్తున్నారట. మరి ఈ రెండింటిలో ఏ పేరు ఫిక్స్ చేస్తారో చూడాలంటూ సోషల్ మీడియాలో పోస్టులు కనిపిస్తున్నాయి. ఇక ఎక్కువ మంది మాత్రం మహారాజు అనే టైటిల్ దాదాపు ఖరారైందని అంటున్నారు. మరి కొంతమంది అయితే ఈ చిత్రం 2 పార్ట్లుగా రాబోతుందని, ఒకదానికి మహారాజు మరొక దానికి చక్రవర్తి అనే టైటిల్స్ పెట్టబోతున్నారంటున్నారు ఆడియన్స్. ప్రతిష్టాత్మక ఫోర్బ్స్ జాబితాలో చోటు సంపాదించింది నేషనల్ క్రష్ రష్మిక. తాజాగా ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రకటించిన ఫోర్బ్స్ ఇండియా అండర్ 30 జాబితాలో స్థానం దక్కించుకుంది రష్మిక. వివిధ రంగాల్లో 30 ఏళ్ల లోపులో ఉన్న 30 మంది ప్రతిభావంతులను జాబితాను విడుదల చేయగా, అందులో సినిమా సెలబ్రిటీలతో పాటు పలు రంగాల్లో విశేష సేవలు అందించిన వాళ్ళని గుర్తించి ఫోర్బ్స్ జాబితా విడుదల చేశారు. ఈ జాబితాలో రష్మికతో పాటు నటుడు విజయ్ ఖన్నా, నటి ఆదిత్ సైగల్ చోటు సంపాదించారు. ఇక రష్మికకు ఫోర్బ్స్ జాబితాలో చోటు దక్కడంతో ఈ విషయాన్ని ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలియజేసి ఆనందాన్ని అభిమానులతో పంచుకుంది రష్మిక. అయితే ఆమెకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతుండగా అందరికంటే అత్యధికంగా ఆనందపడే విజయ్ దేవరకొండ షేర్ చేసిన పోస్టు హాట్ టాపిక్గా మారింది. నిన్ను చూస్తే గర్వంగా ఉంది, అలాగే ఉన్నత స్థాయికి ఎదగాలని, మరెందరికో స్ఫూర్తిగా నిలవాలని కోరుకుంటున్నాను అంటూ పోస్ట్ పెట్టాడు విజయ్ దేవరకొండ. అయితే గత కొంతకాలంగా వీళ్ళిద్దరి మధ్య లవ్ అఫైర్ నడుస్తుందనే వార్తలు వస్తుండగా వాటికి బలం చేకూర్చడానికి తరచుగా హింట్లు ఇస్తూనే ఉన్నారు విజయ్, రష్మికలు. ఇప్పుడు ఫోర్బ్స్ జాబితాలో చోటు దక్కడంతో ఈ రహస్య లవ్ బర్డ్స్ మ్యాటర్ మరోసారి హాట్ టాపిక్ అవుతోంది. ఇదిలా ఉంటే ఫోర్బ్స్ ఇండియా అండర్ 30 జాబితాలో గతంలో విజయ్ దేవరకొండకి చోటు దక్కడం విశేషం. ఒకసారి కాదు, వరుసగా 2 సార్లు ఫోర్బ్స్ జాబితాలో చోటు సంపాదించాడు విజయ్ దేవరకొండ. 2018లో ఫోర్బ్స్ జాబితాలో అత్యధిక ఆదాయాన్ని పొందిన సెలబ్రిటీగా విజయ్ దేవరకొండకి స్థానం దక్కింది. ఏడాదికి 14 కోట్ల ఆదాయాన్ని సంపాదిస్తున్న సంపన్నుడిగా ఆ ఏడాది ఫోర్బ్స్ జాబితాలో 72వ స్థానాన్ని కైవసం చేసుకున్నారు విజయ్ దేవరకొండ. ప్రస్తుతం బాలీవుడ్లో ట్రెండ్ అయిన రిలీజ్లలో థియేటర్స్లోకి వచ్చిన లేటెస్ట్ చిత్రం ఓయ్. మల్టీ టాలెంటెడ్ హీరో సిద్ధార్థ్ హీరోగా దర్శకుడు ఆనందరంగా తెరకెక్కించిన క్లాసిక్ లవ్ స్టోరీ చిత్రం ఇది. కాగా ఈ చిత్రాన్ని అయితే ఈ వ్యాలంటైన్స్ డే కానుకగా తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేయగా, మళ్ళీ చాలా కాలం తర్వాత థియేటర్స్లో ఓయ్ రిలీజ్ చిత్రానికి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. మరి దీంతో దర్శకుడు ఆనందరంగా ఈ ఆనందాన్ని మరింత ఎక్కువ చేస్తూ సిద్ధార్థ్ని ఓ థియేటర్కి తీసుకొస్తానని తెలిపి నిన్న సాయంత్రం హైదరాబాద్ శాంతి థియేటర్ స్క్రీనింగ్కి తీసుకొచ్చాడు. దీంతో ఇది మరింత పెద్ద హిట్ అయింది. సిద్ధార్థ్కి అపారమైన ఆదరణ, వెల్కమ్ దక్కగా తాను లైవ్లో పాట పాడడంతో ఇప్పుడు ఈ విజువల్స్ వైరల్గా మారాయి. మరి అప్పట్లో వచ్చిన ఫలితం కంటే మేకర్స్కి ఇప్పుడు వచ్చిన రెస్పాన్స్ ఎంత ఆనందం కలిగించింది అని చెప్పవచ్చు.